ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు సుమారు 68% ఓటింగ్ జరిగింది. అభివృద్ది ఆధారిత పాలన ద్వారా పేద రాష్టాలు అభివృద్ది చెందాయని బీజేపీ సీనియర్ నేత నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన అవాంఛనీయ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక వార్తల వివరాలు. రాష్టంలో సార్వత్రిక ఎన్నికలకు ఈ రోజు ఓటింగ్ జరిగింది. రాష్టంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట వ్యాప్తంగా సగటున 68.04% ఓటింగ్ జరిగినట్టు రాష్ట ఎన్నికల సంఘం తెలియజేసింది. విశాఖ జిల్లాలో 59%, ఎన్టీఆర్ జిల్లాలో 67%, అనకాపల్లి జిల్లాలో 58%, శ్రీకాకుళంలో 67%, తూర్పుగోదావరి జిల్లాలో 66%, ఏలూరులో 72%, పల్నాడులో 69%, కర్నూలులో 64%, ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 72% ఓటింగ్ జరిగింది. గతంలో పేదరికంలో ఉండే రాష్టాలు అభివృద్ది చెందడానికి బీజేపీ అభివృద్ది ఆధారిత పాలనే కారణమని ఆ పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాలు లక్షలాది మందికి లబ్ది చేకూర్చే పథకాలను తీసుకువచ్చాయని, పేదలకు ఇళ్లు, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు సాధికారత కల్పించాయని వివరించారు. బీజేపీకి దేశం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా నరేంద్ర మోదీ ఈ రోజు పాట్నాలోని తఖత్ శ్రీ హరిమందిర్జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి ఆయన ఆనంద్పూర్ సాహిబ్కు ప్రయాణమయ్యారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల జరిగిన అవాంఛనీయ ఘటనలకు ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందిస్తూ తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన ఘటనలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయాలని, వారిపై కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల, పోలీసు యంత్రాంగాలను ఆదేశించింది. పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను విడిచిపెట్టిన పోలీస్ ఎస్ఐని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎటువంటి సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. రానున్న 2 రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవవచ్చునని పేర్కొంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి పేర్కొంటూ నైరుతి రుతుపవనాలు ఈ నెల 19వ తేదీ 2024 సంవత్సరం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు మరియు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం వీచే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో అపహరణకు గురైన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను గుర్తించి విధులకు హాజరుపరిచినట్టు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బోరకబందలో 3 టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్కు గురైనట్టు వచ్చిన ఆరోపణలపై జిల్లా ఎన్నికల యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించిందని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్ అయిన ఏజెంట్లను పోలీసులు పీలేరులో గుర్తించి వారిని వెంటనే విధులకు హాజరుపరిచినట్టు ఆయన స్పష్టం చేశారు. ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న సమయంలో అపహరణకు గురయ్యారని టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు చేసిన ఫిర్యాదుపై పోలీసులు తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకున్నారని, ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోందని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఈ రోజు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గవర్నర్ సహా పలువురు ప్రముఖులు వివిధ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గ కేంద్రంలోని బాకరపురం పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యకులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉండవల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ రాష్ట అధ్యకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమహేంద్రవరం వీఎల్పురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటును వినియోగించుకున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యకులు కె పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. వేంపల్లి మండలం ఇడుపులపాయ పోలింగ్ బూత్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యకురాలు వైఎస్ షర్మిల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రారంభ దశలో రోగ నిర్ధారణ చేసి చికిత్సను అందించడం ద్వారా క్యాన్సర్ రోగులను కాపాడవచ్చని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క్యాన్సర్ స్క్రీనింగ్పై శిక్షణా కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీలకు చెందిన ప్రివెంటివ్ ఆంకాలజిస్టులు పాల్గొని సమగ్ర క్యాన్సర్ సంరక్షణపై జిల్లా స్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తారని వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో 3,000 మందికి పైగా వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, అర్బన్ ఏఎంలకు శిక్షణ అందిస్తారని ప్రకటనలో తెలియజేశారు. రాష్టంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రశాంతంగా మొదలైంది. ఉదయం పోలింగ్ మొదలయ్యే సమయానికి ముందే ప్రజలు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో చాలా మంది ఓటింగ్ త్వరగా ముగించుకోవాలని ఉదయం 7 గంటలకు ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లను ఏర్పాటు చేయడంతో పాటు మంచినీరు, వైద్య శిబిరాలు వంటివి ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో వృద్దులు, దివ్యాంగులు ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపారు. దాదాపు అన్ని కేంద్రాల్లోనూ వృద్దులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో కనిపించారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఒంటరిగా వచ్చిన వారిని పోలింగ్ బూత్లకు తీసుకువెళ్లేందుకు చేయూతనిచ్చారు. అదేవిధంగా వృద్దులు, దివ్యాంగులు క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా వారు నేరుగా పోలింగ్ బూత్లలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 93.60% ఉత్తీర్ణులు కాగా వీరిలో 94.75% బాలికలు, 92.71% బాలురు ఉన్నారు. ఇక 12వ తరగతి పరీక్షల్లో గత ఏడాది కంటే 0.65% ఉత్తీర్ణత ఎక్కువగా 87.98% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సీబీఎస్ఈ తెలిపింది. ఈ పరీక్షలో 24,000 మంది అభ్యర్థులు 95% పైగా మార్కులు సాధించగా 116,000 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారు. ఈ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్తో పాటు డిజిలాకర్, ఉమంగ్ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చని సీబీఎస్ఈ తెలియజేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఈ రోజు జరగబోయే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇప్పటికే 18 పాయింట్లు సాధించగా గుజరాత్ టైటాన్స్ 10 పాయింట్లతో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోక్సభ పరిధిలో 6 నియోజకవర్గాలు ఉండగా 3 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగించారు. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఈ నియోజకవర్గాలు కొండ ప్రాంతాల్లో ఉండడంతో అధికారులు పోలింగ్ సమయాన్ని కుదించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు సుమారు 68% ఓటింగ్ జరిగింది. అభివృద్ది ఆధారిత పాలన ద్వారా పేద రాష్ట్రాలు అభివృద్ది చెందాయని బీజేపీ సీనియర్ నేత నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన అవాంఛనీయ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.